Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరొక పర్యాయం మీ మధ్యకి ఈ రీతిగా రావడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి వందనాలు. మనం ప్రతి ఆదివారం ఒక్కొక్క పుస్తకం యొక్క విశ్లేషణ మనం చూస్తూ వస్తున్నాం. మన యొక్క స్టడీస్‌లో మన ఆదివార ఈ ఛానెల్ యొక్క స్టడీస్‌లో ప్రస్తుతానికి క్రొత్త నిబంధనలోని పుస్తకాలు మనం చూస్తూ వస్తున్నాం. లాస్ట్ టైం మీకు జ్ఞాపకం ఉంటే కొలస్సీ పత్రిక ఓవరాల్ స్టడీ ద సమ్మరీ చూసాం. ఈ రోజున దేవుని చిత్తమైతే మనము తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికల యొక్క అవుట్‌లైన్ మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. చాలా చిన్న పుస్తకాలు ఈ 2 గూడాను. అయినా గూడా వీటి యొక్క అవుట్‌లైన్ కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము తెస్సలోనిక పట్టణం అనంగానే గుర్తుపెట్టుకోవాల్సిన మాటేంటంటే, మాసిదోనియా ప్రాంతంలో మనకి బాగా ఫేమస్‌గా అంటే పేరొందినటువంటి పట్టణాల్లో తెస్సలోనిక పట్టణం ఒకటి, ఫిలిప్పి పట్టణం, ఆ తర్వాత బేరియా పట్టణం ఇవన్నీ గూడా మనకు కనపడతాయి దేవుని బిడ్డలారా. కనుక ఈ 3 పట్టణాల్లోకెల్లా అత్యధికంగా పేరొందినటువంటి పెద్ద పట్టణం ఏంటనంటే తెస్సలోనిక పట్టణం అన్నమాట. ఈ పట్టణం పర్టిక్యులర్‌గా మీరు గమనించినట్లయితే అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన పేరు మీరు బాగా వినుంటారు. ఆయన సిస్టర్, ఆయన సహోదరి ఆమె పేరట కట్టబడినటువంటి పట్టణం ఇది. ఆమె హస్బెండ్ కెసెండర్ అనేటువంటి అతను ఆమె పేరట ఈ పట్టణాన్ని కట్టాడు. సో, మీరు గమనించినట్లయితే తెస్సలోనిక అనేది ఆమె పేరనమాట. సో, ఆమె పేరిట ఈ పట్టణాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. పౌలు గారు తన ప్రయాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, పౌలు గారు 3 ప్రాముఖ్యమైన మిషనరీ ప్రయాణాలు చేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 ప్రయాణాలు చేశాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 3 మిషనరీ ప్రయాణాల్లో తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ తెస్సలోనిక పట్టణానికి రావడం జరుగుతదనమాట. ఆ రెండవ మిషనరీ ప్రయాణంలో చాలా ప్రాంతాలు దర్శిస్తాడనుకోండి. బట్ అందులో భాగంగా అతడు తెస్సలోనిక పట్టణానికి రావడం జరుగుతది. మీరు చూడండి అపోస్తల కార్యం 17 అధ్యాయం. ఒకసారి అపోస్తల కార్య గ్రంథానికెళ్దాం. 17 అధ్యాయం. మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం చదువుతున్నాను గమనించండి. వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి అనుందిక్కడ. ఇది స్టార్టింగ్ అన్నమాట ఇక్కడ. అంటే ఈ రెండవ మిషనరీ ప్రయాణం యొక్క ప్రారంభం ఇక్కడ మనకు కనపడతా ఉంటది. అక్కడ అంటే ఆల్రెడీ 15వ అధ్యాయం నుండి రెండవ మిషనరీ ప్రయాణం స్టార్ట్ అయిందనుకోండి. అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికొచ్చే లోపల మనం తెస్సలోనిక పట్టణాన్ని చూస్తున్నాం అన్నమాట. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలోనే తెస్సలోనిక పట్టణం యొక్క విజిట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందంట, యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తని ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను అనుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి 3 వారాలు అని. 3 విశ్రాంతి దినములు వారితో కలిసి తర్కించుచుండెను అనంటే తెస్సలోనిక పట్టణంలో పౌలు గారు 3 వారాలు గడిపాడనమాట. 3 వారాలు ఇక్కడ గడిపినట్టుగా మనం చూస్తున్నాం. ఇదొక ఇన్ఫర్మేషన్ మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఈ పట్టణము దాదాపుగా ఒక 6 అఫీషియల్స్ అధికారుల చేత ఇది ఏలబడినటువంటి పట్టణంగా మనం చూస్తాం. 6 అఫీషియల్స్ ఈ పట్టణాన్ని ఏలారు. ఆ తర్వాత ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అప్పట్లో ఇందులో ఒక 2,00,000 మంది ప్రజలు
పాపులేషన్ వైస్‌గా ఆలోచన చేస్తే 2,00,000 అనమాట. 2,00,000 ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నట్టుగా మనకి తెలియజేస్తాడు. కనుక చాలామంది అంటే గ్రీక్ దేశస్థులు, తర్వాత ఉన్నతమైనటువంటి కులాలకు, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది, బాగా ఆస్తిపరులైనటువంటి వారు, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు అక్కడ మార్పు చెందినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో, పౌలు గారు వారి మధ్య పనిచేస్తున్నప్పుడు వారికి ఒక తండ్రిలాగా ఉన్నాడని గూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మీరు మొదటి పత్రిక, ఆహ్, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం 12వ వచనం చూడండి. రెండవ అధ్యాయం 12వ వచనం. అంటే 11, 12 కలిపున్నాయి. తన రాజ్యమునకును, మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని నేను మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియనన్నాడు. కనుక యాస్ ఎ ఫాదర్, ఒక తండ్రి వలె ఈ నూతన విశ్వాసుల పట్ల తాను గొప్పగా వ్యవహరించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక మాట గూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటనంటే, 9వ వచనంలో, రెండవ అధ్యాయం 9వ వచనంలో, సహోదరులారా మీ ప్రయాసమును, కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా! మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకుండా మేము రేయింబగలు పని చేస్తామంటాడనమాట. కనుక ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ సంఘస్థుల నుండి అతడు ఆర్థిక సహాయాన్ని ఏది తీసుకున్నట్టుగా కనపడలేదు. కనుక నూతన విశ్వాసులు చాలామంది ప్రభువునెరిగిన వారు వచ్చారు. కానీ వారి దగ్గర ఇతడు ఏది కూడా ఆర్థికంగా ఆశించినట్టుగా కనపడలేదు దేవుని బిడ్డలారా. తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే మూడవ అధ్యాయం అంటే రెండో పత్రికకు రండి. రెండో పత్రిక మూడవ అధ్యాయం. రెండో పత్రిక మూడో అధ్యాయం 7, 8 వచనాలు చదువుతున్నాను. 7, 8 వచనాలు. ఏలియన్‌గా మమ్మల్ని పోలి నడుచుకొనవలెననే వలెనో మీకు తెలియను. ఎలాగు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని వద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోను, కష్టంతోను రాత్రింబగలు పని చేయుచు జీవనం చేసితిమి. వాట్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక దైవజనునికి ఉండవలసినటువంటి ఒక మంచి మాదిరి. సంఘం పైన పరిపూర్ణంగా ఆధారపడకుండా అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన కష్టపడి పనిచేసి, ప్రాబబ్లీ ఏం పని చేశాడంటారు మీరు? పౌలు డేరాలే గుట్టుకొని ఉంటాడనమాట. తనకి వచ్చిన విద్య అది, తన స్కిల్ అది, తన వ్యాపారం అది, తనకు తెలిసిన పని అది. కనుక డెఫినెట్‌గా ఆ ప్రాంతంలో ఆయన డేరాలు గుట్టుకొని తన సొంతగా కష్టార్జితాన్ని సంపాదించుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది ప్రథమంగా మనం తెలుసుకోవాల్సినటువంటి గనుక ఇవి కొన్ని ప్రథమంగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. తర్వాత మనము ఈ పత్రిక, ఫస్ట్ పత్రిక వస్తే మీరు గమనిస్తే రెండవ మిషనరీ ప్రయాణంలో ఆయన ఈ తెస్సలోనిక పట్టణాన్ని దర్శించాడని నేను మీకు జ్ఞాపకం చేశాను. సో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ సంఘం యొక్క క్షేమం, వీళ్ళు ఎలాగ ఎదుగుతున్నారు, సంఘం ఎలాగ ఆధ్యాత్మికంగా బలపడుతుంది, ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి అన్నట్టుగా పౌలు గారు ఏం చేస్తాడంటే తిమోతిని పంపిస్తాడు వీళ్ళ దగ్గరికి. తిమోతిని పంపిస్తే అప్పుడు తిమోతి వెళ్ళి ఈ సంఘంతో కొంతకాలం గడిపి, ఆ తదుపరి తిరిగి మళ్ళీ పౌలు దగ్గరకు వచ్చి అక్కడ పౌలుకి ఈ సంఘాన్ని గురించినటువంటి రిపోర్ట్ ఇస్తాడనమాట. రిపోర్ట్ ఇస్తే తిమోతి ఇచ్చిన రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నాడనమాట. తిమోతి చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పౌలు గారి పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ మనకెక్కడ తెలుస్తాయి? మొదటి పత్రిక మూడో అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పత్రిక మూడో అధ్యాయం, కొలస్సీ పత్రిక తెస్సలోనిక పత్రిక మూడో అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను వినండి. 6వ వచనం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మేము మిమ్మును ఎలాగు చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చియు,
సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. దిస్ ఈస్ ది బ్యాక్ డ్రాప్. మనం ఆలోచన చేసినట్లయితే దీని వెనుకున్నటువంటి కథ. అంటే పౌలు గారు తిమోతిని పంపడం, తిమోతి వచ్చి ఆ యొక్క చర్చ్ గురించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పౌలు గారు ఈ యొక్క సంఘానికి ఈ పత్రిక రాయడం అనేది మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఈ పత్రికలో మనం గమనించినట్లయితే ఎక్కువ మంది అన్యులు, కన్వర్ట్ అయినటువంటి అన్యులు కనపడతారు మనకి. అంటే ఈ సంఘంలో, తెస్సలోనిక సంఘములో కన్వర్ట్ అయినటువంటి అన్యులు. మీరొకసారి మొదటి అధ్యాయం 9వ వచనం గమనించండి. మొదటి అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. చూసారా? మీరు ఎలాగూ ఆయన వైపు తిరిగితిరో అనే మాట ఉంది ఇక్కడ. అంటే విగ్రహాలను విడిచిపెట్టి మీరు జీవము గల దేవుని వైపునకు తిరిగారు అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. కనుక మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ హియర్ వాళ్ళంతా ఎవరు అనంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట. అంటే హైందవ మతాల నుండి, లేకపోతే వేరే మతాల నుండి, అక్కడ ఉన్నటువంటి ఆచారాల నుండి వాళ్ళంతా కూడా మార్పు చెంది, విగ్రహారాధన నుండి మార్పు చెంది, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక దిస్ ఇస్ ది బ్యాక్‌గ్రౌండ్‌గా మనం గమనిస్తున్నటువంటి మాటగా మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. తర్వాత ఈ మొదటి పత్రికలో కొన్ని 2 ప్రధానమైన మూల వాక్యాలున్నాయి. అంటే కీ వర్సెస్ అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అధ్యాయం ఇప్పుడు నేను మీకు చదివినట్టుగానే మీరు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. 8 నుండి 10 వరకున్న భాగాన్ని మీరు కీవర్డ్స్‌గా పెట్టుకోండి. వీళ్ళు ఎలాగ మార్పు చెందారో, ఎలాగా యేసు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, ఇవన్నీ కూడా క్లియర్‌గా అక్కడ రాసాడు. మొదటి అధ్యాయం 8 నుండి 10 అని మీరు రాసుకోవాలి దేవుని బిడ్డలారా. తర్వాత మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, 4వ అధ్యాయం మొదటి వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు అని అన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అంటే వాళ్ళకి ఒక గొప్ప మాదిరికరమైన జీవితాన్ని పౌలు గారు వాళ్ళ ముందుంచి మాలాగా మీరు నడుచుకోండి అన్నట్టుగా వాళ్ళని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా. ఇదొక మూల వాక్యం. ఇంకొకటి 2వ అధ్యాయంలోనే మీరు గమనించినట్లయితే 13, 14 వచనాలు. 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. ఈ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి అని అన్నాడు. దేవుని వాక్యమని అంగీకరించితిరి. మీరు మొదటి అధ్యాయం 4, 5 వచనాలు చదివితే సువార్త మీ వద్దకు మాటతో రాలేదు గాని పరిశుద్ధాత్మతోను, శక్తితోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చినదని అంటాడు. కనుక దేవుని వాక్యమని చెప్పి వాళ్ళు దాన్ని అంగీకరించినారు. ఏదో మనుషులు మాట్లాడుతున్నటువంటి వాక్యంగా దాన్ని వాళ్ళు తీసుకోలేదని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాల వరకు మనం గమనిస్తే అక్కడ కూడా ప్రేమను గురించి మాట్లాడతాడు. మీరు దేవుణ్ణి ప్రేమించట విషయంలో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. మరి ఎక్కువగా మీరు ప్రేమలో అభివృద్ధి పొందుచున్నారు. అలాగే పొందాలని నేను కోరుకుంటున్నాను అని, మీరు పరుల జోరికి పోకుండా మీరు జాగ్రత్త కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానని చెప్పి చక్కని హెచ్చరికలు ఇచ్చినట్టుగా మనము 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, ఇది కూడా ఒక మూల వాక్యంగా మీరు రాసుకోండి. ఆ తర్వాత మనం దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. 4వ అధ్యాయం యాక్చువల్‌గా చెప్పాలంటే 15 వచనం నుండి 16, 17 ఈ 3 వచనాలు, 15, 16, 17 ఈ 3 వచనాలు క్రీస్తు రాకడ గురించి ఆయన తెలియచేస్తున్నటువంటి వచనాలుగా మనం చూస్తాం. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ
ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కనుక వెరీ పర్ఫెక్ట్‌గా వాళ్ళకున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసులంగా మనందరికి ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇదొక మీరు కీవర్డ్స్‌గా పెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 5వ అధ్యాయంలోనే 2, 3, 4 వచనాలు గూడా కీవర్డ్స్ రాసుకోండి. 5వ అధ్యాయం 2, 3, 4 ఇవి గూడా రాకడ విషయంలో ఆయన ఎలాగొస్తాడు? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వస్తది. రాకడ దొంగ వలె వస్తాడు. ఇవన్నీ గూడా మాట్లాడుతూ వచ్చాడు. అలాగే 5వ అధ్యాయం 15 నుండి కూడా. కనుక ఆయన రానై ఉన్నాడు గనుక మన వైఖరి ఎలాగుండాలా? మన మన జీవితం ఎలాగుండాలా? మన సిద్ధపాటు ఎలాగుండాలా? అనే దాని గురించి కూడా పౌలు గారు మెన్షన్ చేశాడు. అది కూడా ఒక కీ వర్సే 15 నుండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దన్నాడు. ఒకని ఎడల మనుషులందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండన్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండన్నాడు. అలాగే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండన్నాడు. అది దేవుని చిత్తమని చెప్పుకుంటూ వచ్చాడు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నాడు. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండమని చెప్పాడు. ఇవన్నీ కూడా కొన్ని హెచ్చరికలనమాట. అంటే మనం గమనించినట్లయితే క్రీస్తు రాకడ ఉన్నది గనుక మనము ఉండవలసినటువంటి కొన్ని పద్ధతులు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. తర్వాత రెండవ పత్రికలో మొదటి అధ్యాయం. రెండో పత్రికలో మొదటి అధ్యాయం 4వ వచనం కూడా ఒక మూల వాక్యంగా మీరు పెట్టుకోండి. 4వ వచనాన్ని మూల వాక్యంగా పెట్టుకోండి. అలాగే రెండో పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక మూల వాక్యంగా పెట్టుకోండి. ఆ తర్వాత మూడో అధ్యాయం ఆహ్, దాదాపుగా అంటే 10, 11 వచనాలు మీరు గమనిస్తే అక్కడ గూడా ఒక స్ట్రాంగ్ హెచ్చరిక పౌలు చేస్తాడు. ఎవరి గురించి చేస్తాడంటే ఆయన కష్టపడి పని చేస్తున్నాడు గదా! ఆ సంఘం దగ్గర ఏమి ఆశించట్లేదు కదా! అలాగా ఆశించకుండా ఉన్నాడు గనుక ఆళ్ళకేం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మూడో అధ్యాయం 10, 11 వచనాలు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా! మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము అనన్నాడు. కనుక కొంతమంది పని దొంగలున్నారు. సోమరిపోతులున్నారు. వాళ్ళు ఏ పని చేయరు, కష్టపడరు. కానీ జస్ట్ ఇంట్లో భార్యలు తెచ్చిపెట్టింది తిని బతుకుతా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు గూడా మరి ఆయన గుర్తించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత తెస్సలోనిక పట్టణానికెళ్ళినప్పుడు పౌలు గారు అంటే పౌలు తర్వాత సీల వీళ్ళంతా వెళ్ళినప్పుడు అక్కడ కొంత వ్యతిరేకత వచ్చిందండి. అయితే ఆయన చేస్తున్న బోధలు, ఆయన ప్రజల్ని మారుస్తున్న విధానం అంతా కూడా స్థానిక అధికారులు చూసారు. చూసి ఈ పౌల్‌ని టీమ్ అంతటిని కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఏమైద్దంటే వాళ్ళు వీళ్ళంతా గూడా తెస్సలోనిక ఒక విశ్వాసి అయినటువంటి యాసోను, తెలుగులో యాసోను అంటారు. ఇంగ్లీష్‌లో జేసన్ అని పిలుస్తారు. ఆ యాసోను అన్నటువంటి అతని ఇంటికి వీళ్ళెళ్లారని తెలుసుకొని, పౌలు గాను అంటే అధికారులు, స్థానిక అధికారులు ఈ పౌలుని పట్టుకోవడానికని ఆ యాసోను ఇంటి దగ్గరికెళ్తారు వీళ్ళంతా. వెళ్ళినప్పుడు అప్పటికే ఈ పౌలు, శీల వీళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోయారని తెలిసిపోద్ది. అప్పుడు ఈళ్ళేం జేస్తారో చూడండి మీరొకసారి అపోస్తలుల కార్యం 17 అధ్యాయంకి రండి మళ్ళొకసారి. అపోస్తలుల కార్యం ఎందుకంటే అది తెస్సలోనిక పట్టణంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 17వ అధ్యాయం 5, 6 వచనాలు గమనిస్తే అక్కడొక మాట రాయబడుంది. అదేంటనంటే, యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుకు తీసుకొనొచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున, వారు అంటే ఎవరు? పౌలు అండ్ టీమ్ అన్నమాట. పౌలు అండ్ టీమ్ కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరిక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు అని కంప్లెయింట్ చేశారు. సో, అధికారుల యొక్క కంప్లెయింట్ యాసోను మీద ఏంటిరా అంటే,
ఇగో వచ్చినటువంటి సేవకుల్ని తన ఇంటికి పిలిపించుకున్నాడని కంప్లెయింట్ చేశారు. అందుని బట్టి ఈడ్చుకొని పోయారట రోడ్డు మీద. రోడ్డు మీద ఈడ్చుకొని అధికారుల ఎదుకు తీసుకెళ్ళి అతని మీద కంప్లెయింట్ చేశారు. యాక్చువల్‌గా యాసోను చేసిన తప్పేం లేదు. కనుక ఇక్కడ చాలా విచారకరమైన విషయం ఏంటనంటే, మరి జస్ట్ ఒక సేవకుల్ని ఇంట్లో పిలుచుకున్నందుకే యాసోనికి చాలా శ్రమ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. అయితే మీరొకసారి తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికకు రండి. పౌలు గారు ఈ విశ్వాసులకొచ్చినటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ, ఆయన పత్రిక రాసేటప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు? మీరు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, 15 వచనం గమనించండి. 14 ఆ! అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అని అన్నాడిక్కడ. కనుక ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్‌గా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక మీరు మీ సొంత దేశస్థుల వల్ల మీరు శ్రమను అనుభవించితిరి అని మాట్లాడుతున్నాడు. కనుక మీరు ఇది వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది దేవుని బిడ్డలారా? ఈ మాట వింటున్నప్పుడు అంటే సొంత దేశస్థుల వల్ల మీరు శ్రమను అనుభవించితిరి అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే ఈవెన్ ఇప్పుడు భారతదేశంలో సేమ్ థింగ్ జరుగుతా ఉంది. మన భారతీయులే హింస పెడుతున్నట్టుగా చూస్తున్నాం. భారత క్రైస్తవులను భారతీయులే హింస పెడుతున్నారు. కనుక మీరు ఉత్తరప్రదేశ్ గాని, వెస్ట్ బెంగాల్ గాని, లేకపోతే మధ్యప్రదేశ్ గాని, ఛత్తీస్‌గఢ్ గాని, ఒరిస్సా గాని ఈ ప్రాంతాలు మీరు వెళ్తే ఇప్పుడు చాలా వ్యతిరేకతలు. అంటే క్రైస్తవులకు, సేవకులకు, ఇవాంజలిస్ట్‌లకు, పాస్టర్‌లకు, మిషనరీలకు అనేకమైనటువంటి వ్యతిరేకతలు సేమ్ ఇండియన్స్ ద్వారానే వస్తా ఉంది. మన ఇండియా మరి యాక్చువల్‌గా చెప్పాలంటే వి హావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్. మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం అయినప్పటికి కూడాను, ఇక్కడ స్వేచ్ఛగా మనం ప్రభుని ఆరాధించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎంత విచారకరమైన పరిస్థితి. లాస్ట్ మంత్ మీరు వినుంటే ఒకవేళ ఎంత విచారకరమైన పరిస్థితి అంటే, హైదరాబాద్‌లో మిలేనియం చర్చ్ అని ఒక చర్చ్ ఉంది. ఆ పెద్ద చర్చ్ అది. మెథడిస్ట్ చర్చ్ అది. అక్కడ వీబీఎస్ జరుగుతూ ఉండగా కొంతమంది క్రైస్తవ విరోధులు, క్రైస్తవ వేతర గుంపులనమాట కొన్ని. అంటే వ్యతిరేక గుంపులు. వాళ్ళు లోపట ప్రవేశించి వాళ్ళు చిందరవందర చేశారు మొత్తం. అంటే ఈ చిన్న పిల్లలు వీబీఎస్ జరుగుతూ ఉండగా చేసినటువంటి ఆ పోస్టర్స్ అన్ని చించేయడం, ఆ వీబీఎస్‌ని ఆఫ్ చేయమని చెప్పడం, పిల్లల్ని ఎలగొట్టమని చెప్పడం చాలా బీభత్సం చేశారు. అంటే కొంచెం ఓవర్‌గా అనిపిస్తుంది గదా! మనకి. అంటే మన దేశస్థులే మన మన క్రైస్తవ సమాజాన్ని ఇలాగా వాళ్ళు హింస పెట్టడం అనేది ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే ప్రతి వానికిని మత స్వేచ్ఛ ఉంది. అది గాకుండా చర్చ్‌లోకి దౌర్జన్యంగా రావడం, చర్చ్‌లోకొచ్చి జరిగేటువంటి చిన్నపిల్లల కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం అంటే దిస్ ఈస్ అది అంగీకరించదగింది కాదు. అది ఎప్పటికి కూడా సరైనటువంటి పద్ధతి కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బట్ ఎగ్జాక్ట్‌లీ తెస్సలోనిక పట్టణంలో కూడా ఇదే జరిగినట్టుగా మనము చూస్తా వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఆహ్, ఇది కొంచెం విచారకరమైనటువంటి పరిస్థితిగా మనము చూడవలసినటువంటి వారమై ఉంటున్నామని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా ప్రభు మనకు ముందుగానే నేర్పించి ఉంచాడు. అందువల్లనే మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఆహ్, మత్తయి సువార్తలో కూడా మనకి చాలా విషయాలు అంటే జరగబోతున్నటువంటి శ్రమలు, వచ్చేటువంటి కష్టాలు అన్యుల ద్వారా లేకపోతే క్రైస్తవేతల ద్వారా, విరోధ గుంపుల ద్వారా, క్రైస్తవ విరోధ గుంపుల ద్వారా, వ్యతిరేక గుంపుల ద్వారా వచ్చేటువంటి శ్రమల గురించినటువంటి ప్రస్తావన మత్తయి సువార్త 23 అధ్యాయం, 24 అధ్యాయంలో, లూకా సువార్త 11 అధ్యాయంలో ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి వినిపించబడినటువంటి కొన్ని లేఖన భాగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక మళ్ళొకసారి తెస్సలోనిక అక్కడికి రండి. 2వ అధ్యాయంకి రండి దయచేసి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. ఆహ్, ఇక్కడ పౌలు గారు చక్కని మాట అంటాడు. ఏమని అంటాడంటే 18వ వచనాన్ని మీరు గమనించండి. హ్మ్. 2వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి.
పౌలను నేను పలుమారు రావలనని ఉంటిని గాని, సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. చూసారా? కనుక సాటానిక్ ఫోర్స్ ఎక్కువగా ఉందన్నమాట. దేవుని పరిచర్యకు ఆటంకము ఎవరు కలిగిస్తున్నారంటే, సాతానుడు ఎక్కువగా వీళ్ళకి కలిగిస్తున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు వీళ్ళకి చాలా క్లియర్‌గా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మొదటి అధ్యాయం చదివితే తెస్సలోనిక సంఘస్థుల యొక్క లక్షణాలు కొన్ని మాట్లాడాడు. వాళ్ళకున్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు. ఏ రీతిగా వాళ్ళు రక్షింపబడినటువంటి వారుగా, ప్రభువుని పోలి నడుచుకునే వారిగా, ఆ ఆత్మలు సంపాదించే వారిగా, సువార్తను ప్రకటిస్తున్నారో, మీరు ఆ 7, 8 వచనాలు మొదటి అధ్యాయం గమనిస్తే, మాసిదోని, అకయ ప్రాంతాల్లో ఏ రీతిగా సంఘస్థుల ద్వారా సువార్త మారుమ్రోగుతూ ఉండిందో ఈ విషయాలన్నీ మాట్లాడతాడు. అలాగే క్రీస్తు రాకడ కొరకు వాళ్ళు ఎలాగ సిద్ధపడుతున్నారో మాట్లాడతాడు. ఆ 2వ అధ్యాయంకొచ్చే లోపల ఇంకా కొన్ని వేరే విషయాలు మాట్లాడుతూ వస్తాడు. అయితే ఇప్పుడు మనము ఈ మొదటి అధ్యాయంలో మొదటి పత్రికలో 5 అధ్యాయాలు మనకున్నాయి. ఈ 5 అధ్యాయాల్లో మొట్టమొదటిగా మనం గమనిస్తున్న మొదటి అధ్యాయం యొక్క అంశం ఏమిటి అనంటే, మొట్టమొదటిగా వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి పౌలు గారు వాళ్ళకి కృతజ్ఞత చెల్లిస్తూ, ఆ తర్వాత వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఎంత గొప్పదో, వాళ్ళ సమర్పణ ప్రభు కొరకు ఎంత గొప్పదో, దాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు మొదటి అధ్యాయం అంతా కూడా. కనుక కృతజ్ఞత. వాళ్ళ లైఫ్‌ని బట్టి దేవునికి కృతజ్ఞత. ప్లస్ వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క సమర్పణని బట్టి కూడా వాళ్ళని అభినందిస్తూ రాస్తున్నటువంటి పత్రికగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ వాళ్ళు వాళ్ళ జీవితాలు మాదిరిగా పెట్టుకున్నారు. వాళ్ళ జీవితాల్ని మాదిరిగా పెట్టుకున్నారు. క్రీస్తుకి సమర్పించుకున్నారు. ఆత్మల సంపాదనకు సమర్పించుకున్నారు. శ్రమకు సమర్పించుకున్నారు. రాకడకు సమర్పించుకున్నారు. కనుక ఆళ్ళ సమర్పణ గురించి మాట్లాడినప్పుడు ఈ 4 విషయాలు మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. క్రీస్తుకి సమర్పణ, ఆత్మల సంపాదనకు సమర్పణ, ఆ తర్వాత శ్రమకు, హింసకు వాళ్ళు సమర్పణ చేసుకోవడం, ఆ తర్వాత రాకడకు వాళ్ళు తమను తాము సమర్పించుకోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక రెండవ అధ్యాయం యొక్క మూలాంశం మనం మాట్లాడుతున్నట్లయితే, రెండవ రెండవ అధ్యాయం యొక్క మూల అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, గొర్రెలు, కాపరి. అంటే కాపరికున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆహ్, ఆహ్, ఆ యొక్క నేపథ్యంలో పౌలు గారు చక్కని మాట అన్నాడు. అదేంటనంటే మీరు చూడండి ఆహ్ రెండవ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు గమనిస్తే, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని, మీరు ఎరిగినట్టు మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి, అవమానం పొంది, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై, మన దేవునియందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియును అనన్నాడు. కనుక ఒక కాపరి గురించి సంఘస్థులకి తెలియాలి. డెఫినిట్‌గా తెలియాలి. ఆయన లైఫ్, ఆయన పరిచర్య, ఆయన శ్రమ, ఆయన కష్టం, ఆయన సమర్పణ అనేది డెఫినిట్‌గా తెలియాలి. కనుక పౌలు గారు ఎంతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నట్టుగా ఉందన్నమాట. ఈ యొక్క సంఘం ఎదుట ఆయన చాలా ఓపెన్‌గానే ఉన్నట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక 4 విషయాలు మాట్లాడతాడు. అంటే ఈ పరిచర్యను గురించి మాట్లాడుతున్నాడు. తనకి దేవుడు అప్పగించిన పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. పరిచర్య ఆహ్, ఒక యథార్థతతో కూడింది అని మాట్లాడుతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్‌గా తర్వాత ఆ అధ్యాయంలో మీరు చూడొచ్చండి. పరిచర్య త్యాగంతో కూడిందని మాట్లాడతాడు రెండవ అధ్యాయంలో. మూడోదిగా పరిచర్య మాదిరికరమైనటువంటిదిగా ఉండాలని మాట్లాడతాడు. అంటే వాళ్ళే జీవితాల్ని మాదిరిగా సంఘం ఎదుట పెట్టుకున్నారని. ఆ తర్వాత పరిచర్య శ్రమకు, హింసకు తగినటువంటిదై, అది కూడిందై ఉన్నదని మాట్లాడుతూ వస్తున్నాడనమాట. ఇక ఆ తర్వాత మూడో అధ్యాయంకొస్తే, ఏది మొదటి పత్రిక మూడో అధ్యాయంకొస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆహ్, ఆయనకున్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక చింతన. అంటే ఈ ప్రజల గురించి వ్యక్తిగతమైనటువంటి చింతన ఒకటున్నది. ఆ తర్వాత వాళ్ళని ఏ రీతిగా ఆయన ఆదరిస్తున్నాడో, ఏ రీతిగా వాళ్ళకి కొంత మరి రిలీఫ్ కలగజేస్తున్నాడో, ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ చక్కగా వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు కూడా చాలా ఆదరణ పొందుకున్నారు దేవుని బిడ్డలారా. విశ్వాసులు గూడా మూడో అధ్యాయం 7వ వచనంలో ప్రధానంగా మనం చూస్తే, సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను
శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమన్నాడు. కనుక ఇది సవాలండి. అంటే విశ్వాసులను చూసి ఒక సేవకుడు ఆదరణ పొందుకుంటున్నాడంట. అది ఎంత గొప్ప మాటండి అది. అంటే విశ్వాసుల యొక్క సాక్ష్యం, వాళ్ళు శ్రమ పొందినప్పుడు, వాళ్ళు హింసకు గురైనప్పుడు, అవమానానికి గురైనప్పుడు వాళ్ళు కలిగున్న సాక్ష్యము సేవకుడిని ఎంతో ఆదరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇట్లాంటి మాటలు చాలా మూడో అధ్యాయంలో మనకి ఆయన జ్ఞాపకం చేసినట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. అట్లాగే మీరు ప్రేమలో వర్ధిల్లాలని మాట్లాడుతూ వస్తున్నాం. తర్వాత నాలుగో అధ్యాయంకొచ్చే లోపల, ఈ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంకొచ్చే లోపల పరిశుద్ధమైన జీవితాలు ఎలా జీవించాలన్నాడు. కనుక నాలుగో అధ్యాయం 3, 4 వచనాలు గమనించండి ఒకసారి. మీరు పరిశుద్ధులవుటే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం అని అన్నాడు కదా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. కనుక అబ్సల్యూట్‌గా విశ్వాసులందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని చాలా క్లియర్‌గా ఆయన తెలియచేస్తూ, ఆ పరిశుద్ధతను గురించినటువంటి విషయాన్ని కొంత హైలైట్ చేసినట్టుగా గమనిస్తున్నాం. ఆ తర్వాత 4 అధ్యాయంలో రాకడ గురించినటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలని కూడా వాళ్ళని హెచ్చరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది గూడా ఒక బ్యూటిఫుల్ మాటగా మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 5వ అధ్యాయంకొచ్చే లోపల అక్కడ మీరు మెలకువ కలిగి ఉండండి అని మాట్లాడతాడు. దొంగ వలె వస్తాడు. వెలుగు సంబంధుల్లాగా ఉండండి. నిద్రపోబాకండి. రాత్రి వేళ నిద్రపోవాలి. పగటి వేళ మనము మత్తులమై ఉండకూడదు. కనుక మెలకువ కలిగి ఉండాలా. కనుక ఇవన్నీ కూడా హెచ్చరికలు. కాబట్టి ఈ హెచ్చరికలు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. సమాధానంగా ఉండండి. ప్రార్థనలో ఎదగండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఆ తర్వాత మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక మీరు అలాగే చేయాలని ఎంతో చక్కని హెచ్చరికలు మొదటి పత్రికలో వీళ్ళకి ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం దేవునిట్ల. ఆ తర్వాత రెండో పత్రిక రాసేటప్పుడు మొదటి అధ్యాయం అంతా కూడా తాను ఒక ఇంట్రడక్షన్ లాగా ఆ తర్వాత ఈ శ్రమల్లో జరుగుతున్నటువంటి కార్యమేంటి? శ్రమల్లో ఎలాగా ఓర్పు, మన విశ్వాసము ఇవన్నీ కూడా శ్రమలో ఎలాగా మనం పెంపొందింప చేసుకుంటాం అనేది కూడా చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడిక్కడ. వస్తున్న తర్వాత రెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే ఏది రెండో పత్రిక రెండవ అధ్యాయము మనం గమనించినట్లయితే మొదటి 12 వచనాల్లో ఆయన ఏం మాట్లాడుతాడంటే రాకడ గురించినటువంటి, అంటే ప్రభు యొక్క దినాన్ని గురించినటువంటి కొంత కన్‌ఫ్యూజన్ సంఘస్థులకు ఉండింది. ఆ కన్‌ఫ్యూషన్ అంతా కూడా క్లారిటీ ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది ప్రభు రాకడ, ప్రభు దినాన్ని గురించినటువంటి కన్‌ఫ్యూషన్. ఆ తర్వాత రెండో అధ్యాయం 13వ వచనం నుండి లాస్ట్ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క రక్షణను బట్టి ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వాళ్ళ రక్షణ బట్టి కృతజ్ఞత, ఆ తర్వాత వాళ్ళ కొరకైనటువంటి ప్రార్థన. ఆ తర్వాత మూడో అధ్యాయాన్ని మనం గమనిస్తే వాక్యము వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసిందో వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 6వ అధ్యాయం 15వ వచనం వరకు కూడా మూడో అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఆ లాస్ట్ భాగాన్ని మనం గమనిస్తే చాలా మేజర్ ఇష్యూస్ మాట్లాడాడు అక్కడ విశ్వాసుల్లో. ఐడియల్‌గా ఉండకూడదు. ఎవ్వడికి కూడా పని చేయకుండా ఉండకూడదన్నాడు. కనుక విశ్వాసుల యొక్క లక్షణం అదే. సోమరిగా ఉండొద్దన్నాడు. చీమల యొద్ద నేర్చుకోమన్నాడు దేవుడు కూడా. కనుక పురుషులు ముఖ్యంగానండి. ఇండ్లలోని పురుషులట ఖచ్చితంగా పని చేయాల. ఎందుకంటే కుటుంబానికి యజమానులు పురుషులే. కుటుంబాన్ని పోషించాల్సింది పురుషులే. కనుక భార్యలు తెచ్చిపెడితే తిని కూర్చునే వాళ్ళు తగదు. విశ్వాసులుగా ఉండడానికి తగదని చాలా క్లియర్‌గా పౌలు గారు ఇక్కడ బోధ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మీలో చాలామంది కూడా ఇలాంటి వారు ఉన్నారు అని చెప్తూ వస్తున్నాడు. ఎలాగ చూడండి మీరొకసారి దయచేసి ఆహ్, 6వ వచనం. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. చాలా కఠినంగా రాసాడు. అంటే ఎవడైతే అక్రమంగా నడుచుకుంటున్నాడో వాడిని వదిలేయమన్నాడు. అలాగే మేము మిమ్ముని పోలి ఎలాగ మమ్మును పోలి నడుచుకున్నోళ్ళో మీకు తెలియనన్నాడు. అది గొప్ప సవాలు. అంటే మా జీవితం మీ ఎదుట ఎంత మాదిరికరంగా ఉందో మీరు చూసుకోండి అన్నాడనమాట. కనుక మీరు అక్రమంగా నడుచుకోవద్దన్నాడు. అలాగా మీలో చాలామంది నడుచుకోవట్లేదని కూడా చెప్పాడు.
అలాగనే ఇంకో చక్కని మాట కిందకొచ్చిన తర్వాత మీలో 11 వచనం చూడండి. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారం భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుగొద్దు అని అన్నాడు. చూసారా? అంటే పని చేయకుండా ఐడిల్‌గా కూర్చునే వాళ్ళు తగదు అని మాట్లాడుతూ వస్తున్నాడు. అలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు అని మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత చివరిగా వస్తే ఆయన సమాధానం, నెమ్మది, శాంతి కొరకు ప్రార్థన చేసినట్టుగా గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మనకి 3 విషయాలు ప్రధానంగా ఈ 2 పత్రికల్లో ప్రధానంగా 3 విషయాలు ఇక్కడ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఏంటంటే ఒకటి కాపరి, గొర్రెలకున్నటువంటి రిలేషన్‌షిప్. ఒక పాస్టర్ గారు సంఘానికున్నటువంటి రిలేషన్‌షిప్ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత బిలీవర్స్ యొక్క కమిట్మెంట్ మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు ఉండవలసినటువంటి ఒక సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. మూడోదిగా ప్రధానంగా రాకడ గురించినటువంటి నిరీక్షణ ఒకటుందని మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఈ 2 పత్రికల్లో కూడా పౌలు గారు ప్రధానంగా వివరించినటువంటిది ఈ విషయాలే అని మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. కనుక మరి ఈ రీతిగా పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ 2 పత్రికలు రాసి వాళ్ళని ఎంతో ప్రోత్సహించినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళొకసారి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.